హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను దంకి మూవీ రివ్యూ అవ్వబోతున్నా అండి. 2023లో రిలీజ్ అయిన మూవీ. ఈ మూవీ రివ్యూ ఇప్పుడు ఎందుకు ఇస్తున్నాను అనేది మీకు వీడియో మొత్తం కంప్లీట్గా చూస్తే మీకు అర్థమవుతుందండి. ప్రజెంట్ సిచ్యువేషన్కి లింక్ అయ్యే మూవీ అని చెప్పి మూవీ రివ్యూ అనేది ఇస్తున్నానండి. ఇక ఈ మూవీ వచ్చేసి మనకి 2023 రిలీజ్ అయింది. షారుఖ్ ఖాన్ హీరోగా, టాప్సీ హీరోయిన్ కానీ. ఇక మూవీ పెద్ద ఏం లేదండి. మెయిన్ లైన్ వచ్చేసి డంకీ అండి, అంటే డంకీ సంథింగ్ డాంకీ రూట్ అండి. అవుట్ ఆఫ్కి వెళ్ళడానికి వితౌట్ ఎనీ వీసా, వితౌట్ ఎనీ పాస్పోర్ట్ అవుట్ ఆఫ్కి వెళ్ళి ఆడ సంపాదించి ఇండియా పంపించామా లేదంటే అక్కడే ఉండిపోవడమా అనేది ఈ మూవీ అండి. ఏం లేదండి, బేసిక్గా ఈ మూవీ వచ్చేసి ఒక హీరోయిన్ ఉంటారు. అదే హీరోయిన్ ప్లస్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ మనకు స్టార్టింగ్లో చూపిస్తారు తాప్సీని ఓల్డ్ ఏజ్లో. తర్వాత స్టోరీలోకి చెప్తున్నాను నేను. ఇక వాళ్ళు లండన్ పోతే డబ్బులు ఎక్కువ సంపాదించవచ్చు అనే డైనమాలో ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఏం లేని వాళ్ళు పోయి సంపాదించాను కూడా ఇక దానికోసం ఫేక్ సర్టిఫికేట్స్ తీసుకుంటారు, ఐఎల్స్ రాస్తారు, ఇవన్నీ చేస్తారు. అయినా కానీ రాకపోతే డాంకీ రూట్ అనే ఒక మార్గం దొరుకుతుంది. ఆ మార్గం ద్వారా వెళ్ళడమే మూవీ అండి. మధ్యలో ఎన్ని కష్టాలు వస్తాయి అవన్నీ చూపిస్తారండి. ఇప్పుడు మీకు డాంకీ రూట్లో వెళ్ళాలంటే 25% వరకే మనకి బతికే రేటు ఉంటుందండి. మధ్యలో ఏ మిలిటరీలు కనపడినా కాల్చేస్తారు. అది వాళ్ళకి రైట్ ఉంది, వేరే దేశానికి దొంగచాటుకి వెళ్తే కాలడానికి. ఇక ఆ కష్టాలన్నీ చూపిస్తారండి. ఆ కష్టాలన్నీ చూపించుకుంటారు. లాస్ట్కి అక్కడే ఉండిపోతారు. అక్కడే ఉండిపోయి మళ్ళీ తిరిగి వచ్చేస్తారు. తిరిగి వచ్చినాక ఇక్కడున్న లైఫ్ని కోల్పోయాను అన్నీ అనుకుంటారు. అదొక సంపాదన కోసం పోతే అక్కడ రియాలిటీ తెలుస్తుంది. అచ్చా ఇది ఇట్లా ఉంటే సంపాదించగలుగుతాము అనే రియాలిటీ అనేది తెలుస్తుందండి. ఇక తర్వాత మళ్ళీ వాళ్ళు ఒక 25 years తర్వాత తిరిగి వచ్చేద్దాం అని చూసుకుంటారు. మళ్ళీ అదే రూట్ ఫాలో అవుతారు. ఇట్లా రొటేట్ అవుతూ ఉంటుందండి మూవీ అయితే వేరే లెవెల్ ఉందండి. వెనకాల బీజిఎం కరెక్ట్, సెంటిమెంట్ సాంగ్స్ అని అన్నీ బాగున్నాయండి. క్లైమాక్స్ అయితే వేరే లెవెల్ ఉంటుందండి. లాస్ట్ 10 minutes అయితే మూవీ బాగుంటుంది. ఒక మంచి మెసేజ్ ఇచ్చినాడండి మూవీని. 120 to 140 years బ్యాక్ మనకి వీసాలు, పాస్పోర్ట్లు ఏమీ లేవు. ఒక దేశం నుంచి ఒక దేశం రావాలంటే జడ్జ్ అవ్వచ్చోళ్ళము. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయని చెప్పి నేనైతే ఇది కరెక్టు రాంగ్ అని చెప్పలేనండి. పక్కా చెయ్యాలి. ఎందుకంటే ఇప్పుడు నీ దేశాన్ని నువ్వు కాపాడుకోవాలి, నా దేశాన్ని నేను కాపాడుకోవాలండి. ఇప్పుడు నా దేశానికి ఎవడో తెలియకుండా ఏ ఇన్ఫర్మేషన్, ఏ వీసా, పాస్పోర్ట్, ఏ ఎడ్యుకేషన్ అండ్ పర్పస్ ఎవడో తెలియకుండా నా దేశానికి వస్తే ఎట్లా ఊరుకుంటారండి? అది మేబీ అప్పుడు అవన్నీ లేవని చెప్పి అనుకోవచ్చు, కానీ పక్కా వీసా ప్రాసెస్ అని ఉండాలండి. ఉంటేనే కదా నువ్వు మంచోడవా చెడ్డోడవా అని తెలిసేది. నువ్వు చెడ్డోడవ అయితే నీ దేశానికి లాస్, నువ్వు మంచోడవ అయితే నీ దేశానికి ప్రాఫిటే కదా. మేబీ డైరెక్టర్ కొంచెం ఏ రకంగా ఆలోచించారు మొదలు, కానీ మూవీ అయితే మంచి మీనింగే ఉందండి. ఇక ఈ మూవీ గురించి ఈ టైంలో ఎందుకు చెప్తున్నారంటే, రీసెంట్గా మనకు తెలిసిందే 205 మెంబర్స్ని ట్రంప్ అనేది మనకి అమృత్సర్లో ఒక్కొక్కరికి 4 lakh to 4.5 lakhs ఖర్చు పెట్టి మరి మిలిటరీ ఎయిర్ప్లేన్లో మనకి ఇండియాకి తీసుకొచ్చి అమృత్సర్లో వదిలేస్తున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, వాళ్ళందరూ వచ్చింది డాంకీ రూట్లోనే. మొత్తం 18,000 మంది దొరికితే 18,000 మందిలో 205 మెంబర్స్ని తీసుకొస్తున్నారు. ఇది కాక ఇల్లీగల్గా 7,50,000 మెంబర్ ఇండియన్స్ యూఎస్ఏలో ఉన్నారంట. మొత్తం వరల్డ్లో 3rd highest అంట ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు. అర్థం చేసుకోండి. ఎందుకు వెళ్తారు నాకు అర్థం కాదు. కొంతమంది ఏమో స్టడీ పర్పస్కి వెళ్తారు. స్టడీ పర్పస్కి వెళ్ళి అక్కడ జాబ్ రాకపోతే వీసా ఎక్స్పైర్ అయినా కానీ రెన్యువల్ చేయించుకోకుండా డబ్బు సంపాదించి ఇక్కడ లోన్ కడదామని చెప్పి కొంతమంది ఉంటారు. లోన్ కడదామని ఉంటారు. అసలు లోన్ ఎందుకు తీసుకుని పోతారో నాకు అర్థం కాదు. సెకండ్ వచ్చేసి ఇక్కడ మనకేం ఆపర్చునిటీస్ లేవు, డబ్బులు ఉంటలేవు అని చెప్పి వీసాలు రాకపోతే డాంకీ రూట్లో పోయి కొంతమంది అక్కడ ఉంటారు. కొంతమంది ఏంటంటే నా దేశాన్ని థ్రెట్ ఉందని చెప్పేసి భయపడి అక్కడ సిటిజన్షిప్ తీసేసుకుంటారు. అంటే ఇప్పుడు నా దేశం నా థ్రెట్ ఉంటే ఆ దేశంలో నేను కాపాడుకుంటానని చెప్పి తీసేసుకుంటారు కండి. అది ఇవన్నీ ఉంటాయండి. నా సజెషన్ అయితే ఒకటే అండి, ఇప్పుడు ఓవర్సీస్కి వెళ్ళాలి ఒక్కసారి ఆలోచించి వెళ్ళండి అండి. మీకు తెలిసిందే చనిపోతే దిక్కు దివాణం ఉండదండి. చాలా కేసెస్ చూస్తారు. స్టూడెంట్స్ని యూఎస్ఏనే కాదు, కెనడా, లండన్ చాలామందిని స్టూడెంట్స్ని చంపేసినారు. చంపే రోడ్డు మీద కాలుస్తారండి. అలా గన్నులు పట్టుకొని తిరుగుతారు. కాల్చినా కానీ సచ్చినా కానీ దిక్కు దివాణం లేకుండా వస్తారండి. మీరు ఏం ఆలోచిస్తారు? అమ్మ అందరూ పోతున్నారు రాబాయ్ నేను పోదామని చెప్పి ఒక 25 lakhs 30 lakhs లోన్ తీసుకుని పోతారు. పోయి ఏమైందండి? బతికేవాడు బతుకుతాడు, ఉండేవాడు ఉంటాడు, సచ్చేవాడు వస్తాడు. నాకు ఇప్పుడు అర్థం కాదండి. ఇండియాలో 500,000 రూపాయలు ఫీజు కట్టడానికి ధర్నాలు చేస్తారు. ఆడ పోయి 25 లక్షలు ఫీజు కడతారు లోన్ తీసుకుని. అదేం పాలసీ అర్థం కాదు. కొంతమంది ఏమంటారు అంటే, మరి ఇండియాలో మనకు ఆపర్చునిటీ, సరే నువ్వు ఏదైనా ట్రై చేస్తున్నావు కదా, ఆపర్చునిటీ వచ్చేది ఇండియాలో. నువ్వు ఏది ట్రై చేయకుండా ఏం ఆపర్చునిటీ వస్తుంది నీకు ఇండియాలో? ఒక్కరికి ఇద్దరు రాలేదనుకోండి, అదొక్కటే సర్క్యులేట్ అయిపోతూనే ఉంటుంది.
25 lakhs పెడుతున్నావు, పోనీ 20 lakhs పెడుతున్నావు లోను, అదేదో నువ్వు ఇక్కడే స్టార్ట్అప్ చేసుకోవచ్చు. కానీ నువ్వు రెస్టారెంట్ పెట్టుకో, హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళకి లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది. అన్ఎంప్లాయ్మెంట్ అనేది కొంచెం తగ్గిపోతుంది కదా. ఓ బిజినెస్ పెట్టుకో, నాట్ ఓన్లీ రెస్టారెంట్, ఎనీ బిజినెసెస్ పెట్టుకో, అన్ఎంప్లాయ్మెంట్ తగ్గిపోతుంది కదా. నువ్వు ఆడకపోయి కష్టపడి ఆడ చేసి నువ్వు నువ్వు వేరే స్టేట్లో వేరే కంట్రీలో ఎంత చేసినా కానీ నీకు ఆ కంట్రీకే ప్రాఫిట్, కానీ మన కంట్రీకి రాదండి. ఏమొస్తుంది, మా అయితే మా ఇండియన్ ఆడపోయి చేస్తున్నా అని చెప్పి ఒకటి పేరు వస్తుంది, కానీ మన ఇండియాకి ఏంటి మళ్ళీ అదే ప్రోడక్ట్ను అదే డబ్బులు పెట్టి మన ఇండియా కొనుక్కొని ఇండియాకి తీసుకొచ్చుకుంటుంది అవుట్ ఆఫ్కి వెళ్ళి. ఏం ప్రాఫిట్ అండి? నువ్వు పుట్టింది ఇక్కడే, నువ్వు చదివింది ఇక్కడే, నువ్వు తిన్నది ఇక్కడే, నువ్వు ఏం చేయాల్సిన ఈ మట్టి మీదే చేస్తావు, అలాంటిది ఆడబోతావు. సరే ఓకే, చదువు మన ఇండియాలో అంత ఎడ్యుకేషన్ లేదు, వెళ్ళే చదువుకోండి, చదువుకుని వచ్చేయండి. ఏదో ఒక ప్రతి ఒక్కరు ఎవ్వరు రారని ఒక 5 to 10% ఆలోచించి అక్కడ చదువుకుని వచ్చి బిజినెస్ అన్నా అలాంటివి వచ్చి వేరే కంపెనీస్ ట్రైల్ అన్నా చేసుకుంటారు. కానీ మ్యాక్సిమం వెళ్ళి అక్కడ ఉండిపోతారు. నాకు ఎందుకు అర్థం కాదు సార్, చదువు అయిపోయినా జాబులు రాకుండా ఇల్లీగల్గా చేసుకుంటారు. ఏమనంటే నాకు 20 లక్షలు 30 లక్షలు ఉన్నారు, మళ్ళీ ఎందుకు తీసుకుని పోతావు? నీకు అరే నీ ఎడ్యుకేషన్ ఎట్లా, నీ పర్పస్ ఎంత అన్నీ చూసుకుని పోవాలి కదా. ప్రతి ఒక్కరు పోతూనే ఉంటాడు, వాడు చదువుతాడా చదవనా, అరే ఏమనంటే అరే మా అన్నగాడు యూఎస్లో ఉన్నాడు రా సంపాదిస్తున్నాడు, అరే ఒక అనగానే ఇక నేను బయలుదేరుతాడు. ఇగో బీటెక్ అయినాక నేను కూడా అదే చేశానండి. నేను అదే తర్వాత పాస్పోర్ట్ అప్లై చేసుకునే ముందు ఆలోచించాను, అవసరమా మనకని చెప్పి. ఇక్కడ బాగానే సంపాదిస్తున్నా, నా 5 ఏళ్ళు నాకు నోట్లోకి వెళ్తున్నాయి, ఇంకేం కావాలండి? అమ్మ నాన్న ప్రేమ ఉంటుంది, దోస్తుగాలు ఇక్కడే ఉన్నారు, అన్నం మంచిగా కరెక్ట్ టైంకి వెళ్తుంది, ఇవన్నీ చూసుకోవాలి. కానీ మనకి లగ్జరీ లైఫ్ అనేది చూసుకున్నాం అనుకోండి, మైండ్ పనిచేయదండి. మనీ గురించి మనం ఎప్పుడు ఆలోచించకూడదండి, లైఫ్ అనేది నడుస్తుందా లేదని ఆలోచించాలి అంతే. నేనేదో మామూలుగా చెప్తున్నాను, ఈ మూవీ వచ్చింది ప్లస్ రీసెంట్గా మనకి యూఎస్లో జరుగుతున్న ఇన్సిడెంట్స్ అని చెప్పి నేను చెప్తున్నాను. ఇక వెళ్ళాలా లేదా అనేది మీ డెసిషన్ అండి. ఈ వీడియో చూసిన ఒక్కరిద్దరన్నా మారుతారేమో అని చెప్పి నా అభిప్రాయం అండి. అక్కడికి వెళ్ళే బదులు మన దేశంలో అదే మనీ ఇన్వెస్ట్ చేసుకుని మన దేశంలో ఏదో ఒకటి పెట్టుకున్నా కానీ రేపు పొద్దున చెప్పలేమండి ఎవరు ఎట్లా ఏ స్థాయిలోకి వస్తారో. నువ్వు ఆడపోయి కష్టపడి ఏం ఫాయిదా అండి? నువ్వు ఆ దేశానికి పేరు చేస్తున్నావు కానీ మన దేశానికి ఏంది ఉంటుందండి? మన దేశంలో అక్కడ ఉన్నాడు రాబోయే అక్కడ చేసినా కానీ ఎంత ఫాయిదా లేదంటే అది. నువ్వు ఏ దేశంలో ఏ ప్రోడక్ట్ చేసినా కానీ ఆ దేశం కిందే పేటెంట్ రేట్స్ తీసుకుంటావు. నువ్వు ఇండియాకి ఆ దేశంలో రానివ్వడు దాన్ని. ఏం ఫాయిదా అండి? నువ్వు ఇక్కడ చదివి ఏమన్నా నువ్వు 2 years ఎంఎస్లో ఏం నేర్చుకోలేవండి, నువ్వు నేర్చుకునేది అంతా ఇక్కడే. నేను చాలామందిని గమనిస్తాను, సబ్జెక్టులు ఎల్లగొట్టి డబ్బులు కట్టి మరీ పోతున్నారు. ఆడకి ఏంటంటే డాలర్, రేపు పొద్దున్న దిగిపోతాయండి డాలర్, మళ్ళీ ఇటు వచ్చేస్తారు. అంతే కదండి. ఐఎమ్ నాట్ ఓన్లీ టెల్లింగ్ దిస్ నాట్ రిలేటెడ్ టు ఇండియన్ కంట్రీస్ అండి, ఎవ్రీ కంట్రీ చెప్తున్నా నేను. ప్రతి ఒక్క కంట్రీ వాళ్ళు అదే ఆలోచిస్తారు, యూఎస్ యూకే అట్లా పోతే డబ్బులు సంపాదించవచ్చు అని చెప్పి. ఏదో డైనమా అండి, అంతే. సంపాదించుకుంటారు. చాలామంది అక్కడ 100-150 years నుంచి అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకైతే అసలు వాళ్ళ పిల్లలకైతే మనకు నేషనల్ లాంగ్వేజెస్ రావు, అదొకటి. ఆలోచించండి అండి, వెళ్ళే ముందు ఆలోచించండి, వెళ్ళాలేదని ఆలోచించండి. నాదైతే నేను చెప్తున్నాను. అందుకనే 2023 మూవీ తంకి రివ్యూ అనేది ఎప్పుడో చూసినాను మూవీ, ఆ రివ్యూ అనేది ఇచ్చి ప్రెజెంట్ సిచ్యువేషన్ అనేది నేను చెప్తున్నాను. ఇప్పుడు ట్రంప్ చూడండి, రేపు పొద్దున 7,50,000 పంపానని చెప్పి మా ప్రూఫ్ ఏడుందండి. పంపించవచ్చు, రైట్ ఉంది. రేపు పొద్దున కాల్చి పడేసిన ఎవడు అడిగే ఉండలేడు, ఎందుకంటే వాడు ఇక్కడ కూడా కాదని తెలుస్తుంది, అక్కడ సిటిజన్షిప్ అని తెలుస్తుంది. కాల్ చేసినా అడిగోడు ఇవ్వలేడండి. 7,50,000 మంది వచ్చి మళ్ళీ ఇండియాలో పడతారు. ఇక్కడ ప్రెజెంట్ ఉన్న వాళ్ళకే దిక్కు దివాణం లేదని అంటే మళ్ళీ వాళ్ళు ఇక్కడ వచ్చి పడి వాళ్ళ జాబ్ల కోసం ట్రై చేస్తారు. ఇన్ని సంవత్సరాలకి లీడే కూర్చున్న వాళ్ళం మేమే అవుతలేదు, మళ్ళీ అన్ని సంవత్సరాలు ఆడ కూర్చుని ఆడెవడో పంపించేస్తాం, వాడి ఇక్కడికి వచ్చి మళ్ళీ ట్రై చేస్తాడు. మన దేశాన్ని మనమే కిందకి తీసుకుంటున్నామండి. అంటారు ఇండియా ఈజ్ ఏ అండర్ డెమోక్రటిక్. అరే నువ్వు మైగ్రేటింగ్ అవుతుంటే ఇంకా అండర్ డెమోక్రటిక్గా ఉంటుంది కానీ ఇండియా. మీరు మైగ్రేషన్ ఆపండి. ఇండియా ఎందుకు డెమోక్రటిక్ కాదు, ఎందుకు అండర్ డెమోక్రటిక్లోనే ఉంటుంది? ఆలోచించండి వెళ్ళే ముందు. ఇప్పుడే నాకు తెలిసి ఇయర్ వెళ్తుందేమో 2025 బీటెక్ వాళ్ళు బయటకు వస్తారేమో. ఆల్రెడీ చాలా ట్రయల్స్ కూడా చేసేస్తున్నారు వీసా కోసం. అర్థం చేసుకుని వెళ్తారా లేదన్నా మీ డిసిషను. ఒకవేళ వీడియో అనేది నచ్చింది అంటే కింద కామెంట్ పెట్టండి, లేదు ఇలాంటి కంటెంట్ చేద్దండి చెప్పండి, ఇలాంటి కంటెంట్ ఇంకెప్పుడు తీయండి. దట్స్ ఇట్ అండి ఈరోజుకి.